భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే మొత్తం ఆ పార్టీని లీడ్ చేయబోతున్నటువంటి నారా లోకేష్ గారు. కోర్స్ ఇప్పుడు కూడా తనే లీడ్ చేస్తున్నారంట. బట్ చంద్రబాబు నాయుడు గారు అయితే యాక్టివ్గా ఉన్నారు కాబట్టి తన నీడలోనే లోకేష్ గారు ఉన్న ప్రధానమైన నిర్ణయాలని తానే తీసుకుంటున్నారు అనేది ఓపెన్ సీక్రెటే. అండ్ పార్టీ పరంగా ఏ విధంగా ఉన్నా కూటమి పరంగా కూడా తొందరలోనే ఆయనను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు అని. సో ఆ దిశగా ఎలాంటి అడ్డంకులు లేకుండా కూటమి పార్టీల దగ్గర నుండి అండ్ ఢిల్లీ స్థాయి నుండి ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందే అంతా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెడుతూ ఉన్నారు అని తెలుగుదేశం పార్టీ వర్గాలే కాదు, రాజకీయాలను గమనిస్తున్న ఎవరికైనా కూడా ఈజీగానే అర్థమవుతుంది. అండ్ వాళ్ళ రాజకీయ వ్యూ పాయింట్లు తీసుకున్న, వాళ్ళ పార్టీ వ్యూ పాయింట్లు తీసుకున్న, ఒక తండ్రిగా చంద్రబాబు నాయుడు గారి వ్యూ పాయింట్లు తీసుకున్న, తన వారసుని కోసం అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవడం తప్పేమీ కాదు. అండ్ అదే సమయంలో ఢిల్లీ లెవెల్లో నారా లోకేష్ గారు పరిచయాలు పెంచుకోవడం కూడా చేస్తూ ఉన్నారు. ఏ స్థాయిలో అంటే 4 నెలల వ్యవధిలోనే మొన్న మేలో లోకేష్ గారు వాళ్ళ శ్రీమతి గారితో కలిపి, వాళ్ళ కొడుకుతో కూడా కలిపి ప్రధాని గారితో డిన్నర్ మీటింగ్కి వెళ్ళొచ్చారు. 4 నెలలు తిరగకముందే మన 4వ తేదీ ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ప్రధానిని మరికొందరు కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు. ఇంట్రెస్టింగ్గా మళ్ళీ 3 రోజులు తిరగకముందే ఈరోజు మళ్ళీ ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. సంథింగ్ ఫిషీ. అందరూ అనుకున్నంతగా అంటే ఇంకా ముందే లోకేష్ గారిని ఏమైనా సీఎం పీఠం మీదకు తీసుకొని రాబోతూ ఉన్నారా? ఆ దిశగా జనసేన బీజేపీని కూడా ఫిక్స్ చేసి ప్రిపేర్ చేసి పెడుతూ ఉన్నారా? కొట్టిపడేయలేము. ఇప్పుడు మళ్ళీ 3 రోజుల వ్యవధిలో ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు అని అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలను సమన్వయం చేయడం కోసం అంటూ ఉన్నారు. అదేం పెద్ద టాస్క్ కాదు జనరలీ. కానీ బయటకు కారణం అది కనిపిస్తూ ఉన్నా ఇంత రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో ఢిల్లీకి వెళ్ళి అక్కడ పెద్దలను కలుస్తూ బట్ ఏదో పొలిటికల్గా సంథింగ్ ఫిషీ. దీని ఫలితం ఏంటి అన్నది ఇప్పటికిప్పుడు తెలియకపోవచ్చు. రాబోయే రోజుల్లో ఇలా మీద ఢిల్లీ పర్యటన ఉద్దేశం ఏంటి అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది.